నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశ సుప్రసిద్ధ క్షేత్రాల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం కూడా ఒకటి. దక్షిణ కాశీ అని ఎంతో పవిత్రంగా భావించే ఈ ఆలయంలో పరమశివుడు నీలలోహిత లింగంగా సాక్షాత్కరించాడు. కోరిన వెంటనే కోరికలను తీర్చే అభయ వరదాయక లింగంగా ఇక్కడి లింగాన్ని వర్ణిస్తారు. హరిహర క్షేత్రంగా కూడా విఖ్యాతి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శ్రేయ సాధక సాధనాయుత పదం మహేంద్ర భాగ్యోదయం రామారాధిత ముత్తమ ప్రియకరం యక్షాధిప శ్రీకరం భక్త్యావేశ సుపూజితార్థ సుకరం రాజేశ్వరం భావయే అంటూ నిత్యము రాజరాజేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం వేములవాడ. చారిత్రక విశిష్టతను పౌరాణిక ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ క్షేత్రం రాజరాజేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నీరాజనాలందుకుంటున్న వేములవాడ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి ముందు మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన ద్వారానికి సమీపంలో ఉన్న ఈ నందీశ్వరుడు రాజరాజేశ్వర స్వామి చెంతనే తానెప్పుడూ ఉంటాడన్న విషయాన్ని స్ఫురణకు తెస్తాడు. మనోహరంగా ఉన్న ఈ నందీశ్వరుని విగ్రహ దర్శనానంతరం ప్రధాన ద్వారం గుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. వేదవ్యాస ప్రణీతమైన భవిష్యోత్తర పురాణాంతర్గత రాజేశ్వర ఖండమున ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. పూర్వం వృత్తాసుర వధ వలన చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు దేవేంద్రుడు ఈ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరుణ్ణి అర్చించినట్లు చెబుతారు. చాళుక్య రాజులైన వినయాదిత్య యుద్ధమల్లుడు, అరికేసరి, నరసింహ భూపతి, రాజాదిత్యుడు, రెండవ యుద్ధమల్లుడు, రెండవ నరసింహదేవుడు తదితర మహారాజులు ఈ క్షేత్రాన్ని పాలించి రాజరాజేశ్వర స్వామిని పూజించి పునీతులయ్యారని తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయా రాజులు వేములవాడ చాళుక్య రాజులుగా కీర్తి నొందారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. వేములవాడకు వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న రుద్రగుండంలో స్నానాధికాలు చేయడం తప్పనిసరి. దీనిలో స్నానాలు చేస్తే పాపరాశి నశిస్తుంది. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు విధిగా ఈ రుద్రగుండంలో స్నానాధికాలు చేస్తారు. ఇదే ప్రాంగణంలో కళ్యాణకట్ట దర్శనమిస్తుంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు ఇక్కడ కళ్యాణకట్టలో భక్తి శ్రద్ధలతో తమ తమ తలనీలాలు సమర్పించుకుంటారు. విశాలంగా నిర్మలంగా ఉన్న ధర్మగుండం మధ్య భాగంలో ఉన్న శివుని శిలాప్రతిమ భక్తులలో స్వామి పట్ల భక్తి ప్రపత్తులను పెంచుతుంది. అలాగే స్వామి మూర్తి రూపానికి ఎదురుగా ఉన్న శివలింగానికి భక్తులు భక్తి శ్రద్ధలతో అర్చనాభిషేకాలు చేస్తారు. బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు, రాజరాజ నరేంద్రుడు ఇత్యాది మహనీయులు ఇక్కడే ఈ ధర్మగుండంలోనే స్నానమాచరించి పునీతులయ్యారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దక్షయజ్ఞం అనేది నిరీశ్వర యాగం. సూర్య భగవానుడు దక్షయజ్ఞమందు హవిస్సు పొందాడట. ఈశ్వరుణ్ణి ఆహ్వానించక అవమానించిన ఆ యజ్ఞ హవిస్సు పొందిన సూర్యుని బాహువులు కాంతి విహీనమయ్యాయట. ఆ కారణంగా దేవతల సలహాపై శ్రీ రాజరాజేశ్వర స్వామి గురించి 100 సంవత్సరాలు తపస్సు చేసి స్వామి ఆశీస్సులతో తన బాహువులు పొందినట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ప్రధాన ఆలయ వెలుపలి ప్రాంగణమంతా వివిధ దేవీ దేవతల మూర్తి రూపాలతో ఆధ్యాత్మికతకు వేదికలా దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయం వెలుపలి ప్రాంగణంలో ముందుగా బాల రాజరాజేశ్వర స్వామి, దక్షిణామూర్తి, హనుమంతుని మందిరాలు దర్శనమిస్తాయి. అలాగే ఇదే ప్రాంగణంలో ఓ పక్కన గండదీపం దర్శనమిస్తుంది. ఇక్కడ గండదీపాన్ని వెలిగించిన భక్తుల గండాలన్నీ తొలగి శాంతి సౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. గండదీపం దర్శనానంతరం భక్తులు ప్రధాన ఆలయానికి ఎడమవైపు భాగంలో ఉన్న
కోటి లింగాల మండపానికి చేరుకుంటారు. ఓం నమః శివాయ అంటూ కోటి లింగాల మందిర ముందు భాగంలో ఉన్న వీరభద్రుని భక్తితో దర్శించుకుంటారు. అనంతరం ఈ మండపంలో ఉన్న శివలింగాలను దర్శించుకొని పునీతులవుతారు. స్వామికి ఇష్టమైన పూజా ద్రవ్యాలను చేతపట్టుకొని ఓం రాజరాజేశ్వర స్వామియే నమః అంటూ ముందుకి కదులుతారు. వరుస క్రమంలో నిలబడిన భక్తులు అనంతరం భక్తి శ్రద్ధలతో గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయం ముందు భాగంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని భక్తితో ప్రణమిల్లుతారు. గర్భాలయం వెలుపలి భాగంలో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరిని కూడా దర్శించుకొని విఘ్నాలు తొలగించమని వేడుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామి దివ్యమంగళ శివలింగ రూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో కోడే పూజ అతి ముఖ్యమైనది. శివునికి సాక్షాత్తు పరమ ప్రీతికరమైన సేవకుడు వాహనమైన నందీశ్వరునిగా భావించి ఈ కోడె దూడలను ఎంతో భక్తిగా పూజిస్తారు. రోజు వందలాది యాత్రికులు ఈ కోడె పూజ నిర్వహిస్తూ స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె పూజ చేయడం అనాదిగా సంప్రదాయ సిద్ధంగా వస్తుంది. ఇక్కడ స్వామిని కోర్కెలు కోరుకునే భక్తులు అవి తీరాక తమ కోడెలను స్వామివారికి సమర్పించుకోవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. నంది రూపమైన కోడెను సమర్పించుకోవడం ఇక్కడ భక్తులు తమ జన్మ పుణ్యఫలంగా భావిస్తారు. దేశంలో ఏ శివాలయంలో లేని ఈ సంప్రదాయం భక్తులకు ఓ విశేష ఆకర్షణగా ఓ విచిత్రమైన అనుభూతిని సొంతం చేస్తుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ కోడె పూజ నిర్వహించడం ఆచారంగా వస్తోంది. రాజరాజేశ్వరి స్వామి, రాజరాజేశ్వరి దేవి, లక్ష్మీ గణపతి, నందీశ్వరులతో పాటు శ్రీ మహావిష్ణువు, అనంత పద్మనాభ స్వామి, సీతారామస్వామి వార్లు అర్చారూపాల్లో ఇక్కడ వెలిసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రామాలయానికి చేరుకుంటారు. లక్ష్మణ, సీత, హనుమంతుని సహిత శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈ ఆలయంలో దర్శనమిస్తారు. శ్రీరామచంద్రుని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంత పద్మనాభ స్వామిని, గోపాలకృష్ణుని, వెంకటేశ్వర స్వాముల వారిని దర్శించుకుని తమ కోర్కెలు నివేదించుకుంటారు. ఇక్కడే మరోపక్క బాలా త్రిపుర సుందరి, మహిషాసుర మర్దిని అమ్మవార్లను కూడా భక్తులు దర్శించుకుంటారు. శివరాత్రి నాడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి చేసే విశేష పూజలన్నీ నయనానందకరం. ఆ క్షణంలో స్వామి ఈ క్షేత్రంలో స్వయంగా కొలువై ఉన్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అంత వైభవంగా ఆ ఉత్సవాలు నిర్వహిస్తారు. శివనామ స్మరణ సర్వ పాపాలను హరిస్తుంది, శాంతి సౌఖ్యాలను ఇస్తుంది. అలాంటి శివనామ స్మరణతో నిత్యము పునీతమవుతున్న దివ్యక్షేత్రం వేములవాడ. ఈ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. నిత్యం భక్తజన సందోహంతో వెలుగొందుతూ అభిషేకార్చనలు జరుపుకుంటున్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరించాలని కోరుకుందాం.